టైం 10:30 అవుతుంది. అందరం రెడీ అయ్యాము. సో లగేజెస్ అన్నీ కూడా కార్ పైన కడుతున్నారనమాట. ఇంకా మేమైతే బయలుదేరేస్తున్నాం. ఫుల్ నైట్ జర్నీ చేసాము. 6:30కి మేము మంగళగిరి అయితే చేరుకున్నాము. సో నైట్ అంతా వర్షం పడుతూనే ఉందన్నమాట. తిరుపతి నుంచి మంగళగిరి చేరుకోవడానికి మాకు 6.5 hours పట్టింది. సో మధ్యలో ఒకసారి ఏమో ఆగాము. అలాగే దారిలో అంబేద్కర్ స్టాచ్యూ చూసాము. సో అప్పుడు న్యూస్లో విన్నాము. బట్ ఇదే చూడడం ఫస్ట్ టైం. చాలా హైట్గా ఉంది. సో చూడడానికి చాలా బాగుందనమాట. మేము విజయవాడ రావడం ఇదే ఫస్ట్ టైము. నైట్ అంతా నిద్ర లేదు. అందరి మొహాలు చూసారనుకోండి వాడిపోయింది. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత అన్ని ప్రోగ్రామ్స్ చూడాలి. కొండ పైన కనిపిస్తుంది కదా, అదే కనకదుర్గమ్మ వారి టెంపుల్. విజయవాడ చేరుకోగానే మేము ఒక రూమ్ అయితే తీసుకున్నాము. సో 2 rooms ఉంది. ఒకటేమో హాలు, అలాగే ఇంకొకటి బెడ్రూము. మేము కాసేపే ఉంటామన్నమాట. సో ఫ్రెష్ అయ్యి ఇంకా గుడికి బయలుదేరి వెళ్ళడమే. సో అందుకని ఈ ఒక రూమ్ చాలని ఇదైతే తీసుకున్నాము. బట్ రావడం మా తమ్ముడు మా డాడీ అయితే పడుకునేశారు. బట్ మా తమ్ముడు అయితే నైట్ అంతా డ్రైవ్ చేశాడు. బాగా టైర్డ్ అయిపోయాడు. మా తమ్ముడు మాత్రం ఒక 2 hours పడుకున్నాడు అంతే. మేమంతా రెడీ అయ్యేసరికి 2-3 hours పడుతుంది కదా అని వాడైతే పడుకున్నాడు. ముందుగా అయితే పిల్లలందరికీ కూడా బ్రష్ చేపించి ఫేస్ వాష్ చేపించాను. ఫస్ట్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేయాలి కదా. సో ఎలాగ లేట్ అవుతుంది మేము బయలుదేరేసరికి. సో మేము కూడా ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళాము కాఫీ తాగడానికి. సో మేము కాఫీ తాగేసి పిల్లలు కూడా బ్రేక్ఫాస్ట్ తెచ్చేద్దామని మేము కిందకి వెళ్ళాము. సో దగ్గరలో ఏ హోటల్ బాగుంటుందని అడిగితే సో కిందే ఒక హోటల్ ఉన్నది. అక్కడికి వెళ్ళి ఫస్ట్ కాఫీ తాగాము. ఆ తర్వాత పిల్లలకి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా తీసుకున్నాము. పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసేసారు. అలాగే పెద్దోళ్ళు కూడా అందరూ రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి సో గుడికి వెళ్ళడానికి అయితే అందరూ రెడీ అయిపోయాము. మేమందరం రెడీ అవ్వడానికి ఆల్మోస్ట్ 2 hours పైనే పట్టింది. మా తమ్ముడు అంతసేపు పడుకున్నాడు. సో లాస్ట్గా లేచి రెడీ అయ్యాడు. బయలుదేరే టైంలో మా పాప పడుకోండి. ఏంటని అడిగితే ఇందాక నేనేదో అన్నానంట. సో అందుకని అలాగే నిద్రపోయింది. మా పాప ప్రతిదానికి అలుగుతుంది. దానికి సహస్రాన్ని పెట్టేదానికంటే అలకనంద అని పేరు పెట్టింటే బాగుండేదేమో. ఇంకా మా ఆయనేమో మనం అందరం వెళ్ళేసరికి గుడి తలుపులు కూడా మూసేస్తాడని అంటున్నాడు. ఇంకా అందరం కింద దిగి అయితే వచ్చాము. బట్ ఇక్కడ రాగానే మన ఓన్ వెహికల్ అయితే కొండపైన అలో లేదంట. ఒకటి నడుచుకొని వెళ్ళాలి, లేకపోతే బస్సులో వెళ్ళాలంట. సో అందుకని మేము ఆటో అయితే తీసుకున్నాము. అక్కడికి వెళ్ళాక బస్సులో వెళ్దామని. మేము బయలుదేరిన దగ్గర నుంచి వర్షం పడుతూనే ఉంది. రోడ్ అంతా కూడా గజిబిజిగా ఉంది. అలాగే వెళ్ళే దారిలో కృష్ణా నది కూడా చూసాము. సో వాటర్ అయితే అంత లేదు కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఫుల్గా వాటర్ ఉంటే ఇంకా బాగుండేది. సో ఎలాగో అలా గుడి దగ్గరికి అయితే చేరుకున్నాము. బస్సు ఎక్కి మొబైల్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళొస్తాము. దర్శనం చేసుకొని మేము రూమ్కి అయితే వచ్చేసాము ఆటో ఎక్కి. యాక్చువల్గా మధ్యలో ఏమైందంటే మేము వెళ్ళేటప్పుడు కొండపైన స్లిప్పర్ మొబైల్ అన్నీ కూడా వదిలేసి వెళ్ళామన్నమాట. దర్శనం చేశాక బయటకు వచ్చాము. సో బయటకు వచ్చి ఎగ్జిట్ ఎక్కడని అడిగితే వాళ్ళు ఇలా రూట్ చెప్పారన్నమాట. సో అది రూట్ మొత్తం స్టెప్స్ ఉంది. సో బిల్డింగ్ ఏదో పెద్ద బిల్డింగ్. సో స్టెప్స్ ఉన్నాయన్నమాట. మేము స్టెప్స్ దిగి వస్తుండగా అలా 7 floors దిగి వచ్చేసాము కిందకి. సో తీరా చూస్తే మేము కిందకు వచ్చేసాం. సో మా స్లిప్పర్స్ మొబైల్స్ అన్నీ కూడా పైన ఉండిపోయింది. ఇప్పుడు అవన్నీ తీసుకురావాలంటే మళ్ళీ పైకి వెళ్ళాలి. సో అది కూడా ఎలా వెళ్ళాలంటే మళ్ళీ మనం రోడ్ వేలో వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళాలన్నమాట. ఇంకా మా తమ్ముడిని మామని ఇద్దరిని పంపించారనమాట అవి తీసుకురావడానికి. సో వాళ్ళు మళ్ళీ ఎలా వెళ్ళాలంటే మళ్ళీ బస్సు ఎక్కాలి, కొండపైకి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ నుంచి స్టెప్స్ దిగి కిందకి రావాలంట. సో ఇది ప్రాసెస్. వాళ్ళు 2 times తిరిగేసరికి బాగా అలసిపోయారు. సో మా ఆయన కూడా కాసేపు పడుకుంటున్నాడు. సో నైట్ అంతా నిద్రలేదు కదా. సో దర్శనం వెళ్ళి వచ్చాక బాగా టైర్డ్ అయిపోయినాడు. సో కాసేపు పడుకుంటున్నాడు. ఇప్పుడు మా నెక్స్ట్ జర్నీ ఎక్కడికంటే మేము శ్రీశైలం అయితే వెళ్ళాలి. సో ఈ టైంలో బయలుదేరి మేము శ్రీశైలం అయితే చేరుకోలేము. సో డోర్నాలకు వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసి ఆ తర్వాత మార్నింగ్ లేచి శ్రీశైలం వెళ్దామని అయితే ప్లాన్ చేశాము. మళ్ళీ లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకొని హోటల్ని చెక్అవుట్ చేసేసి బయటకు వచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే డోర్నాలకు వెళ్తున్నాము. దర్శనం తొందరగా ఏంటే మేము ముందుగానే బయలుదేరింటాము. అలాగే అనుకున్న టైంకి శ్రీశైలం అయితే వెళ్ళింటాము. బట్ దర్శనం చాలా లేట్ అయిపోయింది. అలాగే వెళ్ళే దారిలో కాఫీ తాగి లైట్గా స్నాక్స్ తిందామని అయితే మేము ఆగాము. మేము ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి వర్షం పడుతూనే ఉంది. ఎంత పెద్ద వర్షమైనా మమ్మల్ని ఆపేదే లేదు. సో మేమైతే వర్షాన్ని దాటుకుంటూ వస్తూనే ఉన్నాము. సో స్నాక్స్ టైం అయిపోయిన వెంటనే కాసేపటి తర్వాత మేము డిన్నర్ అయితే చేసాము ఒక దాబాలో. సో ఏమేమి తీసుకున్నామంటే పరోటా తీసుకొని కాజు కర్రీ అలాగే మష్రూమ్ కర్రీ అయితే తీసుకున్నాము. ఇక్కడ నుంచి డోర్నాలకి ఒక 1/2 hour పడుతుంది. సో మేము ఇక్కడ డిన్నర్ చేసేసి అక్కడ నైట్ రూమ్లో స్టే చేసి మార్నింగ్ లేచి శ్రీశైలం అయితే బయలుదేరుతాము. సో ఇదండి ఈ రోజు అయితే వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు డే 2 వీడియోని కంటిన్యూ చేద్దాం.